నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ. చెట్లు కొట్టే ముందు అనుమతి తీసుకున్నారా లేదా చెప్పాలన్న జస్టిస్ గవాయ్. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో రైతులను దెబ్బతీసిన వర్షాలు. కళ్లెదుటే పంట నీటి పాలవడంతో కన్నీటి పర్యంతం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన శ్రవణ్ రావు. ఫోన్లలోని డేటాను రిట్రీవ్ చేస్తున్న పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా ధర్మపురిలోని పాఠశాలలో విష ప్రయోగం. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపిన దుండగులు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ. 70 పిటిషన్లను విచారించనున్న త్రిసభ్య ధర్మాసనం. తాజా అంశాన్ని చూస్తున్నాం. మే 15 వరకు కంచె గచ్చిబౌలి భూముల్లో స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సారాంశం ఏంటి? కంచె గచ్చిబౌలికి సంబంధించిన భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈ రోజు సుదీర్ఘంగా మరోసారి విచారణ జరిగింది. ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించినటువంటి కేంద్ర పర్యావరణ ప్రత్యేక కమిటీ సిఈసి దీని పూర్తిస్థాయి అధ్యయనం చేసి అక్కడ అభిప్రాయాలన్నీ సేకరించిన తర్వాత దాదాపు 64 పేజీలతో కూడినటువంటి ఒక నివేదికను సుప్రీంకోర్టు ముందుంచింది. ఆ నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలను తాము కూడా పరిశీలించలేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గత సుప్రీం వాదించినటువంటి అభిషేక్ మను సింఘ్వి గతం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాము అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో నిలుపుదల చేశామని, ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దీనికి స్పందించినటువంటి జస్టిస్ గవాయ్ కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టేసే ముందు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని, అదే సందర్భంలో 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో పేర్కొన్నటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు ఉన్నాయో లేదో స్పష్టంగా చెప్పాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. అదే సందర్భంలో ఒకవేళ 1996 మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే సంబంధిత అధికారులందరినీ అదే ప్రదేశంలో ప్రత్యేకంగా జైలు తరహా నిబంధనలు విధించి అక్కడే కూర్చోబెట్టాల్సి వస్తుందని కూడా, దానికి సిఎస్ అయినా ఇంకొక అధికారులైనా ఎవరైనా సరే దీనికి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి స్పష్టం చేసింది. అదే సందర్భంలో అమికస్ క్యూరీ దాఖలు చేసినటువంటి నివేదికను మరొకసారి అమికస్ క్యూరీ నివేదిస్తూ ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, వాల్టా చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వీయ అనుమతులు వచ్చేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని, గతంలో ఇచ్చినటువంటి నిబంధనలకు ఈ వాల్టా చట్టం ద్వారా తీసుకున్నటువంటి స్వీయ అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి విరుద్ధంగా ఉన్నాయని చెప్పి స్పష్టం చేశారు. అదే సందర్భంలో భూములను దాదాపు 1,00,000 కోట్లకు పైగా నిధుల సేకరణ కోసం మార్టిగేజ్ చేశారు అని చెప్పి ఆ నివేదికను కూడా సిఈసి తన నివేదికలో పొందుపరిచింది అని చెప్పి అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదించారు. దీనికి వివేదించినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ భూములు అమ్ముకుంటున్నారా లేదా భూములను మార్టిగేజ్ చేసుకుంటున్నారా లేదా ఇంకేమైనా చేసుకుంటున్నారో మాకు సంబంధం లేదు, దీంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాదు, కానీ కంచె గచ్చిబౌలి భూముల్లో కొట్టేసినటువంటి చెట్లకు పర్యావరణ పరిరక్షణ అనేది ప్రధానము, పర్యావరణ పరిరక్షణను తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు అనేదే తాము దృష్టి సారించాలనుకున్నామని, మిగిలిన అంశాలన్నీ సుప్రీంకోర్టు అప్రస్తుతమైనటువంటి వ్యవహారం అని చెప్పి స్పష్టం చేసింది. అదే సందర్భంలో పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఒకవేళ 96
డిసెంబర్ లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు లేకపోతే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే తాము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చెట్ల నరికివేతకు సంబంధించినటువంటి విషయంలో అనుమతులు ఉన్నాయా లేదా అనేది ఒకటి చూస్తాము. 2, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో తిరిగి పునరుద్ధరణ చర్యలు ఎప్పటిలోకి చేపడతారు, ఏ విధంగా చేపడతారు అనే విషయాలపైన తాము దృష్టి సారించాలనుకున్నామని, మార్టిగేజ్ గానీ ఇతరత్ర వ్యవహారాలతో తమకు సంబంధం లేదు కాబట్టి ఆ విషయాల్లోకి మేము వెళ్లటం లేదు అని కూడా స్పష్టం చేసింది. గతంలో ఇచ్చినటువంటి నివేదికలు గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నందున తమకు కూడా కొంత సమయం ఇవ్వాలి అని, అదే సందర్భంలో తాము ఈ పర్యావరణ పునరుద్ధరణ దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రణాళిక ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పూర్తి స్థాయి నివేదికను సుప్రీంకోర్టు ముందుంచడానికి అభిషేక్ సింఘ్వి కొంత సమయం కోరారు. ఆ సమయానికి అనుగుణంగా 4 వారాల సమయం తాము ఇస్తున్నామని, 6 నెలల కాలంలో ఎలాంటి చర్యలు చేపడతారు, పర్యావరణ పునరుద్ధరణ వ్యవహారాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటనే విషయాలపైన తాము దృష్టి సారిస్తామని, ప్రైవేటు భూములతో సహా ఎక్కడైనా సరే చెట్లు కొట్టేయాలంటే అనుమతులు ఇవ్వాల్సినటువంటి ప్రక్రియ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఆ అంశాలకే తాము ప్రాధాన్యత ఇస్తాం తప్ప మిగిలిన అంశాలు తమకు సంబంధం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే ఈ రోజు మరోసారి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని యథాతథ స్థితిని కొనసాగించడంతో పాటు 4 వారాల్లో కంచుగచ్చిబౌలి భూముల్లో జరిగినటువంటి పర్యావరణ నష్టాన్ని ఎలా పునరుద్ధరిస్తారు, అందుకు సంబంధించినటువంటి ప్రణాళిక ఏ విధంగా చేపడతారు ఏంటనే విషయాలన్నిటిపైన స్పష్టమైనటువంటి నివేదిక ఒక ప్రణాళికను అందించాలని చెప్పి ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్. అకాల వర్షాలు రైతులను కన్నీటి పాలు చేస్తున్నాయి. ఓవైపు ఈదురు గాలులతో కోతకొచ్చిన వరి పంట నేల కొరుగుతుంటే మరోవైపు కల్లాల్లోని ధాన్యం తడిసి నష్టాలు మూటగట్టుకుంటున్నారు. వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్న నీటిలో కొట్టుకుపోతుంటే ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో అకాల వర్షం రైతులను కన్నీటి పాలు చేసింది. నర్సంపేట, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోయింది. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలే కాకుండా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గూడూరు మండలాల నుంచి తెచ్చిన పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. కనీసం మిగిలిన పంట అయినా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మొత్తం పాడే చూసిరాను సార్ ఒకసారి బాగా అవతల పోయి మన గాడి ఉన్నది గాడి నుంచి కోసుకొని ఇంకా లోపల పోయినాయి. 2 ఎకరాలు 2 తాడు నిండా పడద కట్టుకొని పండించుకున్నా కానీ మొత్తం ఆగమైంది. ఏం గోసాయిలో ఏం గోసా బాటి ఒకటే గోసా ఒకటే ఏడుసుడు ఒకటే చేసుడు 2 ఎకరం పొలం అది దగ్గర మొక్కజొన్నలు మంగళవారం దుర్గా పండుగ వచ్చింది. మొత్తం దగ్గర చేయము కానీ రాదు అని అనుకున్నా సార్. మేము 3 నెలలు కష్టపడడం బాగానే మంచిగా దిగుబడి బాగానే వచ్చింది. ఈసారి మంచిగా రైతులు మంచిగా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్న క్షణంలో మార్కెట్ తీసుకొచ్చినాక 3 రోజులు వరుస సెలవు రావడం వల్ల ఇక్కడ ఏం ఖరీదు ఇట్లా ఏం జరగలేదు. మొత్తం నిన్న ఇవాళ అయితే అయిపోవు, మొత్తం కాంటాలు అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. అలాంటి క్షణంలో వర్షం వల్ల భారీ నష్టం జరిగింది. ఎక్కడెక్కడ కొట్టుకుపోయినాయి. మొత్తం అసలు ఏం అక్కర రాకుండా చేతికి రాకుండా అయిపోయింది గింజలు. దీన్ని ఎట్లయినా ప్రభుత్వం సహకరించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. నమ్మించే వచ్చింది, వర్షం ఉన్నది ఎవరు చెప్పలేదు, నమ్మించే వచ్చింది. గాలి ద్వారా వచ్చి పడదలు లేవు, రాళ్ళు లేవు, మక్కలు లేవు. కళ్ళ నీళ్లు తీసుకుంటే 2.5 ఎకరాల మక్కలు ఆయన నాయ అన్ని పోయినాయి సార్. ఏం లేదు సార్, చేతి గుద్ర పంట అసలు నిద్ర పడతలేదు. అప్పుల బాధ, ఈ బాధ ఒకటి,
అదొకటి రాళ్ళ వాన పడ్డ నుంచి రైతు మొత్తం కూలిపోయింది సార్. 2300 రూపాయల ఒక సంచికి తీసుకొచ్చి దీనికి మందు బత్తాలు వేసి పెట్టుబడి పెట్టి దాదాపుగా చేస్తే మొత్తం ఒక 6 నెలల కష్టం. ఆడ నీళ్లకు ఇబ్బంది పడి ఇక్కడ పంట తీసుకొస్తే వర్షాలకు మొత్తం కొట్టుకుపోయి మొత్తం ఆగం ఒక దాదాపుగా 4-5 క్వింటాల వర్షం నీళ్ల పాలైపోయింది. పిడుగులతోటి ఘోరంగా వర్షం పడుడు. దాంట్లో మేము పోలేక మొత్తం వరదలన్నీ కొట్టుకుపోయి ఆగమైపోయింది మా పంట. దాదాపుగా దీనికి ఒక చెరలపోయినట్టే పోతుంది వరదానుక మొత్తం కొట్టుకుపోయి ఆగమైపోయింది మా పంట. మేము కాపాడే ప్రయత్నం చేసినా, ఎంత కాపాడే ప్రయత్నం చేసినా కానీ గాలి దూవారానికి ఆగలేకపోతున్నాం. మేము కొట్టుకుపోయేంత పరిస్థితి వస్తాం. గాలి దూవారానికి మొత్తం లోపల మన కంట్లోనే దుబ్బొస్తుంది. మేమే ఆగలేకపోతున్నాం. దున్ని విత్తనాలకు 2300 పెట్టి కష్టపడి తెస్తే రాత్రి మార్కెట్ కు పిడుగులతో కూడిన వర్షం, భారీ వర్షం పడ్డది. మార్కెట్ లో మొత్తం మొక్కజొన్నలు కొట్టుకుపోయినాయి. దీనికి నష్టపరిహారం మాకు కల్పించాలని వేరుకుంటున్నాం. ఆడాడ గింజ ఏరుకుంటున్నాం. అది పరిస్థితి. మొత్తం కొట్టుకుపోయినాయి. చెరువు లెక్క అయిపోయింది. రాత్రి భారీ వర్షం పిడుగులతో పడ్డది. ఇప్పుడు గింజ ఏరుకుంటున్నా. రాత్రి రెక్కల కష్టం చేసి రాత్రి అకాల వర్షానికి మొత్తం కొట్టుకుపోయినాయి. నిన్న మంగళవారం బీట్లేదు, రేపు వస్తా మేము జాబ్ పట్టుకొని అని మా వాళ్ళు అన్నారు. ఆయన కొద్దిగా పైప్ తీసేది ఉన్నాయి, మోటార్ ఉన్నాయి, బావి మీద తీయాలి అని ఆయన ఉండిపోయింది. మేము ఒక్కదానే వచ్చి వాన రాదని దగ్గర చేయలేము సారు. వాన బాగా కొట్టి టాటర్ వచ్చి కొద్దిగా నెప్పిండు, మళ్ళా వాన పడ్డది. ఆ వాన అలా చేయమని చేయలేదు. కొద్దిసేపు దగ్గర కొట్టుకుపోయింది సార్. మొత్తం జొన్నలు మొత్తం కొట్టుకుపోయి బంటాల రోడ్ మొత్తం పోయింది. బంట మొత్తం నింపింది. చేసిన ఒక్క కర్ర తెంపినా మేము 3 సార్లు 4 సార్లు పిండేసినాం. ఫస్ట్ పొటాసు యూరియా కలిపి వేసుకున్నాం. పొటాసు యూరియా వేసుకున్నాక 3వ దమ్ము వేసిన పురుగు మందులు కూడా తోట కొట్టినట్టు కొట్టుకున్నాం సార్. మా పరిస్థితి మందులు కొట్టుకున్నా కూడా పంట చేతికి వచ్చినాక ఆరబోసుకున్నాం. జాగాలు ఇంటికాడ లేకుంటే మార్కెట్లో పోతున్నాం కదా. ఎప్పటిగా ఇంత ఇబ్బందిగా మాకు ఎన్నడూ జరగలేదు. మా పరిస్థితి ఘోరంగా అయిపోయింది. అమ్మలేడు, అయ్యలేరు. పొద్దునాడు తెల్లారినాక సుక్కలు ఎట్లా ఊపడుతుందో అట్లా ఊపడే పరిస్థితి అయిపోయింది మాది. ఇస్తార్లా అన్నం పెట్టి దేవుడు గుంజుకుపోయినట్టు అయిపోయింది మా పరిస్థితి సార్. మాకు ఎందుకనంటే పల్లెంలో పప్పు కూర వేసుకొని కలుపుకునే టైంకు తీరా 10-11 ఇంటికి తంటలయ్యే టైం అని నిన్న అధికార వాళ్ళు అర్తిదారులు వచ్చి చెప్పిపోయిన పొద్దున పెట్టుకుంటామని 3 రోజులు తగ్గిపోతే నిన్న మంగళవారం నాడు కంట పెట్టుకున్న మంచిగా ఉండిపోవు. మా బాధ తెల్లారిపోవు. గోదాలలో మక్కలబడు. మా పరిస్థితి చూస్తే భూతల్లి మీదనే పోయింది. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలిపోయాయి. ఈదురుగాలులకు కోత దశకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు కింద పడిపోయాయి. పరకాల, నడికుడ, ఆత్మకూర్, దామెర, సాయంపేట మండలాల్లో వర్షం కారణంగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పరకాల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కవులు తీసుకున్నా. ఒక 5 లక్షల పెట్టుబడి పెట్టినా. గాడు వానలకు అంత తినే టైంకు గాడు వచ్చి అంత రాలిపోయింది. ప్రభుత్వం ఎట్లయినా మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. 8 ఎకరాలు కవులు పట్టిన, మార్కెట్లకు తీసుకొచ్చి పోసిన, మొత్తం తడిచినాయి, అంత కొట్టుకుపోయినాయి. దానికి మరి నష్టపరిహారం కాల వర్షాలతోని, వడగాల వానలతోని రైతులు తీవ్ర నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలి. ఇదివరకే అప్పులు తెచ్చి పెట్టినాం. రైతు మంచిగా లేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఈ అకాల వర్షాలకు రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నైట్ గాలి ద్వారా వేసిపోయింది. మాకు ఏదైనా న్యాయం చేయండి. చేసుకున్న బతికే వాళ్ళం. మాకు పని చేస్తేనే పొట్టి వెళ్తుంది.
మాకు ఎట్లయినా దాని బాంచారు, మరి మా కంట చూడని బాంచారు మొత్తం ఆదుకోవాలి. అంత నిద్ర లేదు, కళ్ళన్నీ అసలు తడుచుకుంటే ఇట్లా కూర్చున్నా కొంకర బట్టి మొన్నటి దాకా పేషెంట్ అయ్యి. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం రుద్రారం యన్మగండ్లలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. అకాల వర్షాలు ఆరుకాలం పండించిన పంటలను నీటిపాలు చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. గాలులకు పట్టాలు ఎగిరిపోయి ధాన్యం నీటిపాలైంది. ఐకేపీ కేంద్రాలకు పంట తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా చండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనూ ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలులతో పట్టాలు ఎగిరిపోయి ధాన్యం కొట్టుకుపోయింది. ఐకేపీ స్టార్ట్ చేసి కూడా ఒక వారం రోజులేం కావస్తుంది. కనీసం ఈ ఐకేపీలో రోజుకి 1 లారీ 2 లారీలు తప్ప ఎక్కువ లారీలు పెట్టి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే మార్గం చేయటలేదు. ఈ అకాల వర్షం వల్ల ఇప్పటికి 3 సార్లు వచ్చింది. రైతులకు పట్టాలు అందుబాటులో లేక కప్పుకోలేక ఈ అకాల వర్షం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. గత 15 రోజుల ముందు నేను వరి పొలం కోసినాం. వరి పొలం కోస్తే ఆ మిల్లర్ల దగ్గర పోతే ఆ మిల్లర్ వాళ్ళు ఇలా ఆ గింజ ఉంది, తాలు ఉంది, ఇది ఈ రేటుకి ఇవ్వండి, ఆ రేటుకి ఇవ్వండి, వాళ్ళు తక్కువ ధరలకు వాళ్ళు అడగటం జరుగుతుంది. కానీ అక్కడ అమ్ముకోలేని పరిస్థితి. ఇక్కడ వస్తే నన్ను ఇక్కడ మద్దతు రేటు దొరుకుతుంది అని వచ్చేసి ఈ ఐకేపీ సెంటర్లలో మేము పోస్తుండగా ఇక్కడ కూడా సీరియల్ ఉండాలి, మేము ఈ తూర్పాలు పట్టాలి, ఎట్లాంటి 17% తక్కువగా ఉంటే మేము ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం అని చెప్పేసి ఇక్కడ వారాల తరబడి ఇక్కడనే నిల్వ ఉండటం జరుగుతుంది. పోసిన మళ్ళా 2 సార్లు ఊరిసానే దర్శింది. అసలు వాళ్ళు లెక్క కూడా చేయట్లేదు. మేము మా పరిస్థితి కొద్ది గవర్నమెంట్ అనే చర్య తీసుకొని కొద్ది తొందరగా వేపిస్తే మేము రైతు ఒక దరి జారుతాడు. 4 మిషన్ల ఖర్చులు ఇవన్నీ అసలు ఎంత ఖర్చు వస్తుంది అంటున్నారు. అసలు చేయకుండా మేలకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది ఒక్కోసారి ఆ పరిస్థితి చూస్తే. మరి చేసేది ఏం లేదండి. అది అంతా వాళ్ళు ఆదుకుంటే దయచేసి ఆ గవర్నమెంట్ తొందరగా వేసుకుంటే చిన్నోడు పెద్దోడు అందరు బయటపడతారు. 3 సార్లు తెలిసిన ఇప్పుడు 3వసారి 2 సార్లుగా 3 వాళ్ళు వేసుకోవాలంటే మ్యాచ్ చూడడానికి చూడలేదు. వాళ్ళు ఏందని అంటే చూద్దాం అంటారు. వాళ్ళు జగల వాళ్ళు కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా రాజకీయంగా నడిపిస్తారు. అంతా రాజకీయంగా కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళు కొద్ది నెంబర్లు బొమ్మర్లు ఉండే వాళ్ళకి వేసుకుంటారు. మా దగ్గర వాళ్ళకి అసలు లెక్క కూడా చేయట్లేదు. వర్షానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కే సముద్రం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. పంట అమ్ముకునేందుకు మార్కెట్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకురాగా తేమ శాతం అధికంగా ఉండటంతో ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన అకాల వర్షంతో నీటి పాలైంది. పొద్దున స్టార్ట్ చేసిన సాయంత్రం పూసలు అయిపోయింది. తీసుకొచ్చి ఇక్కడ పోసినాం. మొత్తం ఆరబోస అనుకోకుండా సాయంత్రం అంతా ఇంటికి పొలం వేసి దేవాలయం మొత్తం ఆరబోసి వచ్చిన. అకాల వర్షం వల్ల సాయంత్రం అనుకోకుండా గాలి వచ్చింది. నైట్ 10-11 మొత్తం తడిసి ముద్ద అయిపోయింది. ఈ ఖచ్చితంగా కొనాలి. ముందు పోసిన వాళ్ళు కూడా చాలా మంది రైతులు ఉన్నాయి. మ్యాచర్ వచ్చింది, కుప్పలు పోసుకున్నారు. ఇప్పటి వరకు మార్కెట్ స్టార్ట్ కాలేదు. ఇంకా కోసే రైతులకు ఇబ్బంది అవుతుంది. పోసుకుంటానికి స్థలం లేదు, కాటాలు పెట్టట్లేరు. ఈ తీసుకొచ్చి పోసినేమో తడిసిపోతున్నాయి. ఈ రకంగా మేము నష్టపోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ తొందరగా స్పందించి ఎమ్మటే కాటాలు పెట్టాలి. ఈ తడిసిన ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలి. అన్ని దాలు ఆదుకోవాలి. సరిపోయిన పరదాలు ఇచ్చి ఈ వర్షానికి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. 4 రెప్పలం తీసుకొచ్చి మార్కెట్లో పోసాను. సాయంత్రం అకాల వర్షానికి 3 క్వింటాల మొత్తం పట్టుకపోయినాయి. వర్షాన్ని చర్య తీసుకున్న ఆదుకోగలరని కోరుతున్నాను. అధికారులు గవర్నమెంట్ కొనుగోలు చేసి తొందరగా చేయాలని కోరుతున్నాను. మనోజ్ శంకర్, మాది ముడుగుగల్ గ్రామం. వచ్చేసి మేము ఇప్పుడు ఊరి కోసి 10 రోజులు అవుతుంది. 10 రోజుల కాంచి ఊరి కనీసానికి ఇప్పుడు దాకా మార్కెట్ సాగుడు కావట్లేదు. ఏంటంటే ఏ రోజు ఆ రోజు మార్కెట్ అవుతుంటే రైతులకు కూడా కొద్దిగా ఒడ్డు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. అయితే ఇప్పుడు దాకా మార్కెట్ కావట్లేదు. మార్కెట్ కాకుండా ఇప్పుడు రాత్రి వర్షం వచ్చి 3 రోజుల కాంచి కప్పుకుంటా తీసుకుంటా మస్తు ఇబ్బందులు పడతాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాత్రి వాన వచ్చింది, వాన రాదనుకొని ఎక్కడక్కడ నిలిపిపోయినాం.
మధ్య రైతులు వచ్చి మొత్తం ముద్ద ముద్ద అయిపోయింది మొత్తం. అందుకనే ఇప్పుడు రైతులు కనీసం కప్పుకోవడానికి పట్టాలు కూడా లేవు. కనీసం అడుగుదామన్నా వాళ్ళకి సరిపోయిన పట్టాలు కూడా తెలియదు, వాళ్ళు కూడా మాకు పట్టాలు కూడా ఇవ్వలేదు. ఎందుకని మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. మాకు పంట ధరకు కనీసం కొనుగోలు గిట్టుబాటు ధర కట్టియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లా ధర్మపురిలోని పాఠశాలలో విష ప్రయోగం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రిపై గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు చల్లారు. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో సిబ్బంది పాఠశాలలో వంటగదికి తాళం వేసి వెళ్లారు. సోమవారం ఉదయం వంట సిద్దం చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో చెడు వాసనతో పాటు నొరగలొచ్చాయి. పాఠశాల ఆవరణలో కూడా పురుగుల మందు డబ్బా పడి ఉండడంతో విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. దాంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు ఆ రోజు మధ్యాహ్నం భోజనం వండకుండా పిల్లలను తాగునీటికి వెళ్లనివ్వకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, డీఎంకే, సిపిఐ, ఎంఐఎం నేతలతో పాటు కొన్ని మత సంఘాలు, జమైతే ఉలేమా హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి ఎన్జీఓలతో కలిసి దాదాపు 70 పిటిషన్లు దాఖలయ్యాయి. బిల్లుకు మద్దతిస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అసోం, మహారాష్ట, ఉత్తరాఖండ్లు కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన 3 సభ్యుల ధర్మాసనం విచారణ చేయనుంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. భద్రతా దళాల కాల్పుల్లో 2 కీలక సభ్యులు హతమయ్యారు. మృతి చెందిన 2లో ఒకరు కమాండర్ కాగా మరొకరు ఏరియా కమిటీ సభ్యుడని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. వారిద్దరిపై 13 లక్షల రివార్డు ఉన్నట్టు చెప్పారు. కొండగావ్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని కిలాం, బార్గుం అటవీ గ్రామాల మధ్య భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా ఎదురు కాల్పులు జరిగినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఘటనా స్థలం నుంచి 2 మావోయిస్టుల మృతదేహాలు, ఒక AK-47 రైఫిల్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. హతమైన మావోయిస్టుల్లో ఒకరు తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు, మావోయిస్టు కమాండర్ హల్దార్గా, మరొకరిని ఏరియా కమిటీ సభ్యుడు రమేగా గుర్తించినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్టు ప్రకటించారు. డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, పోలీసులు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 140 మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో 7 జిల్లాల్లో పరిధిలో విస్తరించిన బస్తర్ డివిజన్లో 123 మంది మావోయిస్టులు హతమయ్యారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్దం తీవ్రమైన వేళ అగ్రరాజ్యం కీలక వ్యాఖ్యలు చేసింది. చైనాతో వాణిజ్య ఒప్పందానికి సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. ఇరు దేశాలు భారీగా పరస్పర సుంకాలు విధించుకోవడమే కాకుండా తమ దేశంలోని అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలతో పాటు అయస్కాంతాల ఎగుమతులను చైనా అమెరికాకు నిలిపివేసింది. ఈ క్రమంలో వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలకు చైనానే రావాలని, తమకు ఆ అవసరం లేదన్నారు. బీజింగ్కు ఇతర దేశాలకు మధ్య తేడా లేదని, కాకపోతే చైనాపై సుంకాలు ఎక్కువని పేర్కొన్నారు. అమెరికా మార్కెట్పై చైనా ఎక్కువగా ఆధారపడుతోందని తెలిపారు. చైనాతో వాణిజ్య ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్దంగా ఉన్నారని లీవిట్ వెల్లడించారు. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేయనుంది. పశుసంవర్ధక శాఖ ఏడీ ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ గొర్రెల పంపిణీ కేసు పూర్తి వివరాలు తెప్పించుకుంది. ఈ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తుంది. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి సమీపంలోని క్వారీ గుంతలో పడి గల్లంతైన 2 మృతదేహాలు బయటపడ్డాయి. సోమవారం మధ్యాహ్నం 3 యువకులు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న కొంతమంది విజయ్ మృతదేహాన్ని బయటకు తీసుకురాగా మరో 2 గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో మరుసటి రోజు మళ్లీ మత్స్యశాఖ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కలిసి క్వారీలో గాలింపు చేపట్టి గల్లంతైన సుశాంత్, మహమూద్ మృతదేహాలను వెలికితీశారు. సుశాంత్ మహబూబ్నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతూ ఉండగా మహమూద్ ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఒకేసారి 3 యువకులు చనిపోవడంతో దివిటిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో 4 రౌడీ షీటర్లు ఓ ఆటో డ్రైవర్పై దాడి చేసి డబ్బులు లాక్కెళ్లారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్ పవన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 4 రౌడీ షీటర్లు అర్ధరాత్రి సమయంలో నగరం నుంచి మద్యం కోసం వచ్చే యువకులను టార్గెట్ చేస్తూ దారి దోపిడీలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కర్నూలులో ఓ మహిళ ధరించిన చీర ఆమె పాలిట మరణ శాసనమైంది. తెలంగాణలోని రాజోలుకు చెందిన శేఖర్ తన భార్య సుగుణమ్మతో కలిసి కర్నూలు నుంచి రాజోలుకి ఆటోలో వెళుతున్నారు. ఈ క్రమంలో ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వేగంగా వచ్చింది. ఆటోలో ప్రయాణిస్తున్న సుగుణమ్మ చీర ట్రాక్టర్ టైరుకు చుట్టుకుని ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లింది. సుగుణమ్మ భర్త శేఖర్ కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సుగుణమ్మ అక్కడికక్కడే చనిపోయారు. పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం నేటి నుంచి జపాన్లో పర్యటించనుంది. ఈ నెల 22 వరకు టోక్యో, మౌంట్ ఫుజీ, ఓసాకా, హిరోషిమాలో రాష్ట బృందం పర్యటన కొనసాగనుంది. అక్కడి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. సాంకేతిక సహకారంపై సంప్రదింపులు జరపడంతో పాటు జపాన్లో పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ చర్యలు, జీవన శైలిని పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లారు. నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి జపాన్ బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం టోక్యోలోని నారిటా ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. నేడు జపాన్లోని భారత రాయబారితో ఆతిథ్య బృందం భేటీ కానుంది. రేపు టోక్యోలో సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వివిధ సంస్థలతో సమావేశమవుతారు. రేపు సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సీఎం బృందం సందర్శించనుంది. ఎల్లుండి టోక్యోలోని గాంధీజీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం టోక్యో గవర్నర్ తో మర్యాదపూర్వకంగా సమావేశం కానున్నారు. ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అవుతారు. టయోటా, తోషిబా, ఐసెన్, ఎన్జీటీ తదితర కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా చర్చిస్తారు. జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. అదే రోజు సుమిదార్ రివర్ ఫ్రంట్ ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. ఈ నెల 19న టోక్యో నుంచి ఒసాకా వెళ్లి మౌంట్ ఫుజీ అరకు రుయామా పార్కును సందర్శిస్తారు. ఈ నెల 20న ఒసాకాలోని కిటాక్యూషు సిటీకి వెళ్లి అక్కడి మేయర్ తో సమావేశమై ఎకోటౌన్ ప్రాజెక్టు వివరాలు తెలుసుకుంటారు. మురసాకి రివర్, ఎన్విరాన్మెంట్ మ్యూజియాలు, ఎకోటౌన్ సెంటర్ ని సందర్శిస్తారు. ఈ నెల 21న ఒసాకాలోని యుమేషిమాలో జరగనున్న వరల్డ్ ఎక్స్ లో తెలంగాణ పెవిలియన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఒసాకా రివర్ ఫ్రంట్ ను రాష్ట బృందం పరిశీలిస్తుంది. ఈ నెల 22న ఒసాకా నుంచి హిరోషిమా వెళ్లి పీస్ మెమోరియల్ ను సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో భేటీ కానున్నారు. హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్ లో బిజినెస్ లంచ్ లో పాల్గొని అక్కడి ప్రతినిధులతో చర్చిస్తారు. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని, మాజ్డా మోటార్స్ కంపెనీని రేవంత్ రెడ్డి బృందం సందర్శించనుంది. అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి ఈ నెల 23 ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డితో పలువురు అధికారులు జపాన్ పర్యటనకి వెళ్లారు. రాష్ట పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 18న జపాన్ చేరుకోనున్నారు.